హైడ్రా ఇక డేగ కన్ను వేసినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, వినిపిస్తుందా? ఎస్ శ్రీశైలం చెప్పండి. ఇక ఎన్ కన్వెన్షన్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ఒక సంచలనమైనటువంటి ఒక రకమైనటువంటి ట్రీట్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ వెళ్ళినటువంటి హైడ్రా గురించే మాట్లాడుతున్నారు. బస్సుల్లో కావచ్చు, చాయ్ హోటల్లో కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా హైడ్రా ఎందుకు ఈ స్పెషల్ కేర్ తీసుకుంది, హైడ్రా ఎందుకు ఇక డేగ కన్నుతో అందరినీ అబ్జర్వ్ చేస్తుంది, కబ్జాదారుల్ని వాళ్ళ గుండెల్లో ఇక రైలు పరిగెత్తిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ వెన్నులో కొంత వణుకును పిడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్ కన్వెన్షన్ విషయానికి వస్తే ఉదయం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ తాజాగా ఎన్ కన్వెన్షన్ సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎస్, మనం ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్నాము. 3.5 ఎకరాలకు సంబంధించినటువంటి బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ కట్టారని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. దానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా కూడా పలుమార్లు ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి వాదనలు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయంలో చెరువులు, కబ్జా అయినటువంటి నాలాలు అన్నింటికి సంబంధించినటువంటి పరిరక్షణ కోసం హైడ్రాని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హైడ్రా వారి యొక్క పనితనాన్ని మనం కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అధికారిగా రంగనాథ్ వ్యవహరిస్తూ ఉన్నారు. రంగనాథ్ పర్యవేక్షణలో ఈ యొక్క ఏదైతే కబ్జాలకు గురైనటువంటి నాలాలు, చెరువులు, బఫర్ జోన్లో కట్టినటువంటి భారీ కట్టడాలను సైతం కూల్చివేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ వద్ద ఉన్నాము. ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా పలుమార్లు ఇది నాగార్జున, సినీ యాక్టర్ నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విస్తరణ 27 ఎకరాలు ఉంటే దీనిలో 3.5 ఎకరాలు పూర్తిగా బఫర్ జోన్కు సంబంధించినటువంటి తొమ్మిడిహెడ్డి చెరువులో ఉన్నటువంటి భాగాన్ని మాత్రం ఇప్పుడైతే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది మాదాపూర్ మెయిన్ రోడ్డుకి కూతవేటు దూరంలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో పలుమార్లు ఇప్పటికే పలువురు అప్పుడు ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి అధికార పక్షానికి అయితే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పలుమార్లు హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ అనే కాదు, ఎవరు ఎలాంటి పనులు చేసినా చెరువులు కబ్జా చేసి, నాలాలు కబ్జా చేసి ఎవరైతే కట్టడాలు కడతారో ఆ కట్టడాలను ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క హైడ్రాని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గతంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి మెయింటెనెన్స్ అనేది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే ఇప్పుడు కొత్తగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హైడ్రా తన యొక్క పని అయితే చేస్తూ పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఈరోజు ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో మొదలైనటువంటి హైడ్రా ఈ యొక్క ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి 3.5 ఎకరాలలో ఉన్నటువంటి కట్టడాలను అయితే పూర్తిగా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో మెయిన్ రోడ్ నుంచి ఎన్ కన్వెన్షన్కి వచ్చేటువంటి దారి మొత్తం కూడా ఆ పోలీసుల పర్యవేక్షణలో ఉంది. ఇటువైపుగా కేవలం మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. పూర్తిగా ఎన్ కన్వెన్షన్ లోపల మాత్రము హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. దానికి ఆ పర్యవేక్షణలో పూర్తి స్థాయి జిహెచ్ఎంసీతో పాటుగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క హైడ్రా లాంటి వ్యవస్థలను ఇంకా ఏర్పాటు చేయాలి. అటు వరంగల్లో కూడా అక్రమ కట్టడాలు ఉన్నాయి, కరీంనగర్లో కట్టడాలు ఉన్నాయి, నల్గొండలో కట్టడాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలలో ఏదైతే అక్రమాలకు గురైనటువంటి చెరువులను కాపాడుకోవాలంటే ఇట్లాంటి వ్యవస్థలు రావాలనేటువంటి డిమాండ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మార్లు హెచ్చరించడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. చెరువులు పూర్తి స్థాయిలో ఆక్రమణలకు గురయ్యాయి. 600లకు పైన చెరువులు ఉంటే ప్రస్తుతము 200 చెరువులు మాత్రమే కనబడతా ఉన్నాయి. 400 వరకు చెరువులు పూర్తి స్థాయిలో ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క కూలగొట్టడాలు, పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడాలు, అలాగే స్వాధీనపరచుకోవడాలు, అలాగే చెరువులకు సంబంధించినటువంటి FTL పరిధిలో ఉన్నటువంటి భూమిని పూర్తి స్థాయిలో చెరువు అనుసంధానం చేయడాలు, ఇవన్నీ అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. శ్రీశైలం, దాంతో పాటుగా ఇక ఎన్ కన్వెన్షన్ వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. మరోవైపు మీరు అన్నట్టుగా